నేటి ధ్యానాంశమునకు మీ అందరికీ స్వాగతం. విభూది బుధవారం తరువాతి శుక్రవారం యొక్క ధ్యానాంశం. నేటి సువార్త పఠనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనము మరియు 15వ వచనం. ఈనాటి ధ్యానాంశం ఉపవాసం. ముందుగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఆలకించుదాం. ప్రభు అంటూ ఉన్నారు, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పఠనంలో మనము చూస్తూ ఉన్నట్లుగా బప్తిస్త యోహాను గారి యొక్క శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసము ఉండనేలా అని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు సమాధానంగా ప్రభు మనము ఆలకించినటువంటి వాక్యాన్ని ప్రభు చెప్పటం జరిగింది. ఇక్కడ పెండ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువే. ఆయన శిష్యులతో ఉన్నాడు కనుక వారు ఉపవాసము చేయనవసరం లేదు అని ప్రభు తెలియజేస్తున్నారు. దైవరాజ్యమునకు సూచన అయిన యేసు ప్రభు యొక్క సాన్నిధ్యము దేవుని ప్రేమకు, ఆయన ఘనతకు గురుతు. యేసు సాన్నిధ్యాన్ని మనం ఎప్పుడు కూడా సంతోషముతో కొనియాడాలి. అయితే నేడు ప్రభు భౌతికంగా మన సమక్షంలో మనతో లేరు కనుక మనము తప్పకుండా ఉపవాసం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము పవిత్రమైనటువంటి కార్యము. ఉపవాసము కేవలము ఇంద్రియ నిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమే కాకుండా అది మనకు ప్రార్థన చేయటానికి ఎంతగానో ఉపకరిస్తుంది. శారీరక ఆకలి అనేది మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తుంది. ఉపవాసము అన్ని మతాలలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉపవాసము ద్వారా అది మనము పాపాన్ని పోగొట్టుకోవటానికి, హృదయ శుద్ధి కలిగి జీవించటానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ఉపవాసము అనేది పశ్చాత్తాపానికి, మారు మనస్సుకు, తపస్సుకు సూచన, సంకేతం. మనలో మారు మనస్సు కలగకపోతే మనం చేసే ఉపవాసము అర్ధరహితం. ఈ తపస్కాలంలో మనలో ఎంతోమంది ఒక పూట ఉపవాసం చేస్తూ ఉంటాం. ఉపవాసం చేస్తూ మనం చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ మారు మనస్సు చెంది, హృదయ పరివర్తన చెంది, క్రీస్తునందు నూతన జీవితమును కనుక కలిగి ఉండకపోతే మనం చేసే ఉపవాసానికి అర్థం అనేది ఉండదు. అలాగే ఉపవాసం అనేది దాన ధర్మాలకు, ప్రార్థన, దయ, క్షమాపణ, దాతృత్వ కార్యాలకు కూడా సూచన. ప్రార్థన వలె ఉపవాసము మన పాప తలంపులను జయించుటకు, మన హృదయాలను దేవుని వైపుకు మరల్చుటకు ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆయుధమే మనం చేస్తూ ఉన్నటువంటి ఉపవాసం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసం అంటే కేవలము భౌతికపరమైన ఆహారము నుండి మనము ఉపవాసము చేయటం మాత్రమే కాదు. నిజమైన ఉపవాసం అంటే ఏమిటో మనం యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండేవారు, కానీ ఉపవాస దినమున వారి లాభమును వారు చూచుకునేవారు, పనివారిని పీడించేవారు. ఉపవాసం ఉండినప్పుడు బూడిద మీద, గోన మీద పరుండెదరు, కానీ వివాదములు చేసి తగులాడి కొట్టుకునేవారు, ఇతరులను అవమానించేవారు, దుష్టవాక్కులు పలికేవారు, విశ్రాంతి దినమున వ్యాపారాలు చేసేవారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునకు ఇష్టపడు ఉపవాసం ఏమిటంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-7 వచనాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. నిజమైన ప్రభువుకు ఇష్టమైనటువంటి ఉపవాసము. ఈ వాక్యాలను మనము ధ్యానిస్తూ దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించి నిజమైన ఉపవాసాన్ని ఈ తపస్కాలంలో పాటించటానికి ప్రయత్నం చేద్దాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము ఒక మంచి ఆయుధం అని చెప్పుకున్నాం. ఉపవాసము దేవునికి మరింత దగ్గర చేసేటట్లుగా, దేవునితో మన సంబంధాన్ని మరింత బలపరుచుకోవటానికి, ఏర్పరచుకోవటానికి సహాయం చేస్తుంది. అలాగే ప్రార్థనలో ఇంకా లోతుగా పాల్గొనటానికి, మంచి ప్రార్థన జీవితాన్ని జీవించటానికి మనకు ఉపవాసము ఉపయోగపడుతుంది. అలాగే మన పాపాలకు పశ్చాత్తాపం చెందటానికి మరియు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవటానికి, వృద్ధి పొందటానికి
ఒక చక్కటి మార్గంగా ఉపవాసం ఉన్నది. కాబట్టి ఉపవాసములోని అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించి ఈ తపస్కాలంలో నిజమైన ఉపవాస జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.